సో మాయా మంచిదా చెడ్డదా అని చూసిన ఆడియన్సే డిసైడ్ చేస్తారు. బట్ మాయా అయితే ఒక ఇద్దరు లైఫ్స్ని చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. తన లైఫ్ ప్రభావం వాళ్ళిద్దరి మీద ఎక్కువ పడేలాగా ఉంది. ఐ డోంట్ నో నేను ఇంతకన్నా ఎక్కువ రివీల్ చేయొచ్చో లేదో, నేను కొంచెం కంగారుగా ఉన్నా. చెప్పొచ్చు, ఏం కాదు, చెప్పొచ్చు. మీరు చెప్పేదాన్ని బట్టి ఇంట్రెస్ట్ కలుగుతుంటుంది కదా. సస్పెన్స్ ఫిలిం కాదు, మాయా మంచిగా కనిపించే ఒక చెడ్డ అమ్మాయి. అంటే ఆన్ స్క్రీన్ మీద 3 క్యారెక్టర్స్ మాకు కనిపించాయి కదా. సో 3 క్యారెక్టర్స్ ఏది ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది? ఏది ఇంపాక్ట్ అంటే అలా ఏమీ లేదండి. నాకు తెలిసి సినిమా స్టార్టింగ్ అంతా మీరందరూ నాకు తెలిసి క్రిష్ని ఎక్కువ లవ్ చేస్తారు, నరేష్ని. నెమ్మదిగా అది కాస్త భావన మీద వెళ్తుంది, సింధు. బట్ ఆఖరికి మాయలో సినిమాలో మాయ నచ్చుతుందా లేదా అనేది అది ఆడియన్స్కి వదిలేస్తున్నారు, నేనైతే చెప్పలేను. అది సినిమాలో బామ్మ డిసైడ్ చేస్తారు. ట్రైలర్ స్టార్టింగ్లో వచ్చారు కదా, ఆవిడ డిసైడ్ చేస్తారు. ఆమెకి ప్రేమ ఎక్కువ నేనంటే, ముద్దు మాటలన్నీ చెప్తున్నారు. ఓకే, శాలిని గారు ఫస్ట్ టైం అంటే ప్రొడ్యూసర్గా చేస్తున్నారు కదా, మరి బడ్జెట్ ఏ విధంగా అనిపించింది మీకు? బడ్జెట్ అసలు ఎవరికి వాళ్ళు ఖర్చు పెట్టేసుకున్నారు. సో నో చాలా నాకు బడ్జెట్ ఆల్రెడీ అలవాటు అండి అన్ని ప్రాజెక్ట్స్లో. సో విదిన్ బడ్జెట్, అనుకున్న బడ్జెట్ మేము చిన్నగా అనుకున్నాం, చిన్నగానే చేసాం. అంటే దీని తర్వాత నెక్స్ట్ ఏమైనా మంచి ప్రాజెక్ట్ ఇంకా నెక్స్ట్ ఇయర్కి కొన్ని మంచి సినిమాలు రాబోతున్నాయి, చెప్తాం ఇది అయిపోయాక. మీరు ఇదంతా ఎలా యాక్సెప్ట్ చేస్తారో చూసి, మమ్మల్ని ప్రొడ్యూసర్ లాగా యాక్సెప్ట్ చేస్తారో లేదో చూసి. డైరెక్టర్ గారు చెప్పండి సార్, ఇది ఓటీటీ కోసం తీసిన ప్రాజెక్ట్? లేదండి, ఫస్ట్ నుండి థియేటర్ కోసమే అనుకున్నాం. బట్ ఐ థింక్ అది ప్రొడ్యూసర్స్తో అడగాలి మీరు, వెదర్ దట్స్ ఫర్ ఓటీటీ ఆర్ నాట్. అంటే ఓన్లీ 15 డిసెంబర్ అట్ పీవీఆర్ నియర్ యూ అని మాత్రం. ఐ థింక్ దట్ క్వశ్చన్ ప్రొడ్యూసర్స్ గారు అడగాలి, నాకన్నా బెటర్ అది. మేడం ఆన్సర్ చేయండి. సో చెప్పాను కదా, చిన్న సినిమా చిన్న రిలీజ్ చేద్దామని. ఇఫ్ ఇట్ వర్క్స్ దెన్ విల్ స్కేల్ చేస్తాం. ఓన్లీ పీవీఆర్స్. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే మేము ఏషియన్ కూడా యాడ్ చేసాం ఇప్పుడు. సో ఇట్స్ నో లాంగర్ ఓన్లీ పీవీఆర్స్. మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు సిద్ధు శ్రీరామ్ అనే అతను పెద్దగా సింగర్, ప్రొడ్యూసర్ మీద బడ్జెట్ బడ్డం కూడా పడుతుంది. దట్టు జనాలకు కూడా మొనాటిని అయిపోయింది, విని 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 ఒకటే ట్యూను. మీకు ఎట్లా అనిపించింది? యాక్చువల్లీ చాయిస్ నాది కాదు, సిద్ధు శ్రీరామ్ అనేది. చాయిస్ ప్రొడ్యూసర్ చాయిస్. I was within budget and I was working, but they love the tune so much. So what they thought is like, దీనికి మంచి సింగర్ పడితే ఈ సాంగ్కి రీచ్ ఎక్కువ అవుతుంది, రికగ్నేషన్ ఉంటుంది అని. అప్పటికి నేను చెప్పాను కూడా, ఇట్ ఈస్ యువర్ కాల్, ఎందుకంటే ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి, ప్లస్ థింగ్స్ విల్ బి లైక్ దట్. బట్ దే జస్ట్ కేమ్ ఫార్వర్డ్ అండ్ దే జస్ట్ బ్యాక్ మీ అప్ విత్ దట్. సో ఆల్ ద థింగ్స్ గోస్ టు దెమ్ ఓన్లీ. సిద్ధు శ్రీరామ్ పాడుతుంటే జనాలకు బాగా మొనాటిని ఉంటుంది, మీకు మ్యూజిక్ డైరెక్ట్ లాగా అనిపించట్లేదు అట్లా? ఫ్రాంక్లీ నాకు సింగర్స్ అంటే ఇష్టం, అది మొనాటిని అనే కాదు. బాలు గారిని మేము 40-50 years విన్నాం, కిషోర్ కుమార్ గారిని వింటున్నాం 40-50 years. సో ఐ డోంట్ థింక్ సిస్టమ్ ఇట్స్ లైక్ 10 years అయింది అనుకుంటా. ఐ పర్సనలీ లవ్ సింగర్స్. సో నాకు సాంగ్తో మ్యాటర్ అవుతుంది, నాట్ అంటే ఈ ఫిలింకి ఏమైందంటే మాకు సడన్గా రిలీజ్ పడిపోయింది అనమాట. నాది అంటే ఒక 15-20 days తెలిసేసరికి ఇప్పుడు ఏంటంటే వేరే యాక్టర్స్ వేరే స్కెడ్యూలింగ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు సుదర్శన్ లాంటి వాళ్ళు, వినీల్ కిషోర్ గారు లాంటి వాళ్ళు, ఆ డేట్స్లో మళ్ళీ మేము చేయకపోతే మళ్ళీ ఎప్పుడు డేట్స్ దొరుకుతాయో మాకు తెలియదు. సో ఆ విషయంలో నాకు ఈ ఫిలిం కొంచెం ప్రమోషన్ అది కొంచెం టైట్ అయింది. అండ్ సారీ శాలిని, అదొక్క రీజనే అంతే. కొంచెం టైం స్పేస్ తక్కువ అయ్యేసరికి, ఆర్ 1 month ముందేమైనా తెలుసుంటే అది కొంచెం బెటర్ ఉండేది. జ్ఞానేశ్వరి చెప్పండి. హాయ్. అంటే మీరు స్క్రీన్ మీద కనిపించినంత వరకు చాలా ఇంపాక్ట్ఫుల్గా క్రియేట్ చేస్తున్నారు మీ క్యారెక్టర్స్ ద్వారా. సో యాజ్ వెల్ యాజ్ మీరు ఇప్పుడు ఈ మాయా టైటిల్ రోల్ పోషిస్తున్నారు కదా. సో హౌ డు యూ ఫీల్? థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా ప్రెజెంటబుల్ ఉన్నా అన్న మీరందరూ ఆదర్శిస్తున్నారు కాబట్టి, మీరందరూ ఆదరిస్తున్నారు కాబట్టి స్క్రీన్ మీద అంత ప్రెజెంటబుల్గా కనిపిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇందులో వచ్చేసి మాయకు ఒక పవర్ ఉంది,
ఏమైనా చేయొచ్చు, ఏమైనా మాట్లాడొచ్చు అన్న పవర్. సో ఆ పవర్ మీకు సినిమాలో కూడా కనిపిస్తుంది చూసినప్పుడు. థ్యాంక్ యూ. డైరెక్టర్ చెప్పండి. సార్, మీరు అది పోస్టర్లో మాయా ఇద్దరిని హ్యాండ్స్తో ఇట్లా పపెట్స్ లాగా వాడుకుంటుంది. అవునండి. అంటే వాళ్ళిద్దరిని ఫుట్బాల్ ఆడేసుకుంటుంది క్యారెక్టర్. ఎస్ అండి, అదే దట్స్ ద జిస్ట్ ఆఫ్ ద మూవీ. వాళ్ళిద్దరిని కంట్రోల్ చేస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు కంప్లీట్ గా ఇతను మాయలో పడుతుందా, అది ఇంకా మూవీలో చూస్తే బెటర్ అండి. ఐ థింక్ ఫన్ వస్తుంది, ఫన్ తోనే మీకు ఆన్సర్ వస్తుంది. థ్యాంక్ యూ. ఈ ఆల్రెడీ అదే మీరు చెప్పినట్టు చాలా ప్రాజెక్ట్స్ చేశాను కాబట్టి ఆ ప్రెషర్స్ అంతా దీంట్లో అయితే అస్సలు లేదండి. వీళ్ళందరూ ఫ్యామిలీ ఇంకా, అండ్ ద బెస్ట్ యాక్టర్స్ దట్ ఐ మెట్. సో మేము చాలా వర్క్ షాప్స్ కూడా చేశాం మూవీకి. ఈ డైలాగ్స్, ఇంప్రోవ్స్ అవన్నీ అందరూ మేమంతా ఒక టీంలా కూర్చుని ఇలా మాట్లాడాలి, ఇలా చేయాలి అని కలిసి షూట్కి వెళ్ళడం ఇంకా ఫ్రెండ్ సర్కిల్ లాగా అయిపోయింది. సో వీళ్ళైతే ద బెస్ట్ టీమ్. అండ్ ఇంకోటి ఇందాక సిద్ శ్రీరామ్ గురించి అడిగారు కదా. యాక్చువల్లీ నేను నా ఫ్రెండ్ ఆండ్రియాకి సాంగ్ పంపిస్తే ఆవిడకి చాలా నచ్చి సిద్ శ్రీరామ్కి పంపించారనమాట. ఆయనకు కూడా నచ్చింది. సో మేము చేయాల్సి వచ్చింది బికాజ్ నేను పాడతానని చెప్పేసరికి సరే అని చెప్పి దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. హీ డజంట్ నో ద స్టోరీ. లో ఉన్నాయండి కమర్షియల్ ఫిల్మ్స్ అయితే ఒక 4-5 ఉన్నాయి. సో అసురగణ రుద్ర అండ్ ఎంఆర్పి, ఇట్స్ కమింగ్. కమర్షియల్ అయితే ఉన్నాయి, డెఫినెట్గా ఉన్నాయి. బట్ నాకు తెలిసి ఐఎమ్ నాట్ టూ ఇంటూ కమర్షియల్ ఏమో అని నేను అనుకుంటున్నాను. బట్ పీపుల్ ఆర్ పుషింగ్ ఇంటూ కమర్షియల్. సో ఐఎమ్ ట్రయింగ్. అది కూడా ఎలా ఉంటుందో వీ హ్యావ్ టు వెయిట్ టిల్ ఫెబ్ అనుకుంటా. యా నరేష్ గారు, యా యా. సో మత్తు వదలరా, సేనాపతి, హ్యాపీ బర్త్డే, మొన్న వచ్చిన మీటు. సో మెంటు. సో ఈ 4 ఫిలిమ్స్ డిఫరెంట్ జానర్స్ లో ప్లాన్ చేశారు. వాట్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ #మాయలో? మాయలో ఏంటంటే బేసిక్గా మన లైఫ్లో కొన్ని ఈవెంట్స్ జరుగుతాయండి. అంటే మనం ఒక ఫ్రెండ్స్ ప్లేస్కి వెళ్ళినప్పుడు కానీ, ఫ్రెండ్స్ మ్యారేజ్కి వెళ్తున్నప్పుడు కానీ, ఫ్రెండ్స్తో కలిసి ఉన్నప్పుడు ఒక ఈవెంట్ జరుగుతుంది. ఆ మూమెంట్ ఉంటుంది, ఒక స్లైస్ ఆఫ్ లైఫ్ లాగా. లైఫ్లో ఒక పాటలా ఉంటుందండి మాయలో. ఈ పాటలో వీళ్ళందరూ లైక్ వాళ్ళ మైండ్ సెట్స్ ఎలా మార్చుకున్నారు, ఎలా రైట్ అయ్యారు అన్నదే ఈ ఫిలిం. ఎక్స్పెక్ట్ చేస్తా క్లీన్ ఫిలిం ఏనా? ఇట్ ఈస్ అ క్లీన్ ఫిలిం. అందుకే ఫుల్ వర్డ్ యూజ్ చేయకుండా జస్ట్ ఆల్ఫాబెటే యూజ్ చేస్తా. ఇట్ ఈస్ అ క్లీన్ ఫిలిం. చాలా క్యూట్ గా అన్నారు అది కూడా. థ్యాంక్ యూ. హాయ్ అండి, దిస్ ఇస్ మాధవ్. యాక్చువల్లీ దానికి ఏం ఐ కాంట్ స్పెసిఫిక్గా ఏం చెప్పలేదు దాని గురించి. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. చాలా క్రిస్ప్గా చేస్తే బెటర్ అన్నట్టు డిసిషన్ తీసుకున్నాం మేము ప్రొడ్యూసర్స్. అండ్ ఒక స్పెసిఫైడ్ లెంత్ ఉండాలి అన్నట్టు ఏం అనుకోలేదు. ఈ మెసేజ్ దీనిలో ఇది ఈ మెసేజ్ పెడతాం, దీనిలో ఈ మెసేజ్ వస్తే సరిపోతుంది అన్నట్టే అనుకున్నాం మేము. ఫిలింలో చాలా ఫన్ ఉంది కానీ ఎందుకు ట్రైలర్లో పెట్టలేదని అడగాలనిపిస్తుంది నాకు. శాలిని మ్యామ్, ఎందుకు మాయలో అంటే ఆవిడ చెప్పినట్టు చాలా కరెక్ట్గా యానిమల్ తర్వాత సలార్ వెళ్ళి కొంచెం రిలాక్స్ అయ్యి మీరు ఎంజాయ్ చేయొచ్చు, నవ్వచ్చు. యూ విల్ ఫీల్ వెరీ గుడ్ మూవీ చూసి, అది మాత్రం గ్యారంటీ. అండ్ ఆయన యాక్టింగ్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అండి. ఆల్ 3 ఆఫ్ దెమ్ మీరు ఎప్పుడు ఈ క్యారెక్టర్ చూస్తుండ్రు. నరేష్ పర్ఫార్మెన్స్ ఇన్ అ కామెడీ రోల్ ఐ డోంట్ థింక్ ఇప్పుడు దాకా చేయలేదు కామెడీ. సో బట్ ఇది చాలా డిఫరెంట్ పర్ఫార్మెన్స్, కామెడీ త్రూ అవుట్. సో ప్లీజ్ గో అండ్ వాచ్, ఇట్స్ రియలీ నైస్, యూ విల్ ఆల్ లైక్ ఇట్. వరకు వచ్చి జనాలు చూడగలిగితే కనుక ఖచ్చితంగా నచ్చుతుందని ఎందుకు చెప్తున్నా అంటే, సో బేసిక్గా ఇప్పుడు మోస్ట్లీ మనం చూస్తున్న కమర్షియల్ సినిమాస్ ఉంటుంది కదా, ఆ ప్యాటర్నే బ్రేక్ చేస్తుంది. ఎందుకంటే మనం బేసిక్గా ఒక 4 months నుంచి కానీ 5 months నుంచి కానీ సేమ్ ప్యాటర్న్ ఆఫ్ కమర్షియల్ ఫిల్మ్స్ చూస్తూ ఒక బ్రేక్ పాయింట్ వస్తుంది. లైక్ ఆ టైంలో మనకు ఒక పెళ్లి చూపులు వచ్చింది అండ్ అర్జున్ రెడ్డి, అండ్ దిస్ ఇస్ అ డిఫరెంట్ ఫిల్మ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఒక ఆడియన్స్కి ఒక రీఫ్రెషింగ్ మూమెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ ఫిల్మ్తో. మేఘమిత్ర గారు సార్, అంటే ట్రైలర్ చూస్తున్నప్పుడు చాలా ఇండిపెండెంట్గా ఏం మాట్లాడాలి అనుకుంటే అవి మాట్లాడుతున్నారు, ఏ విధంగా బిహేవ్ చేయాలంటే అది. సో ఇస్ దర్ ఎనీ కాన్షియస్ అంటే ఆ విధంగా తీసుకోవడానికి ఉమెన్ క్యారెక్టర్స్ అనేది?
నిజంగా అట్లా ఏం ఆలోచించలేదండి రాసేటప్పుడు. స్టోరీ పరంగా రాసుకున్నాను, ఏమే స్పెసిఫిక్గా స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ అని రాసుకోలేదు. మొత్తం అయిపోయిన తర్వాత శాలిని గారు చదివి శాలిని గారు అన్నారు బోత్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ ఇండిపెండెంట్ అన్నారు. ఇండిపెండెంట్ అండ్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్, వాళ్ళిద్దరు ఓన్గా డెసిషన్స్ తీసుకుంటున్నారు అన్నారు. నేను అప్పుడు నాకు క్లిక్ అయింది, అచ్చా అవును కదా అన్నట్టు అనుకున్నా, కానీ కాన్షియస్గా అయితే అలా ఏం రాయలేదు, స్టోరీ పరంగా రాసుకున్నాను. వన్ మోర్ థింగ్ సార్, అంటే మేము ట్రైలర్ చూస్తుంటే ఒక 30% కార్ జర్నీలోనే ఉండేటట్టు ఉంది. ఎస్. సో ఇప్పుడు ఆడియన్స్ ఒక స్టాండర్డ్ ఫ్రేమ్ కన్నా మూవింగ్ ఫ్రేమ్ ఎక్కువ ఇష్టపడుతుంటారు, వెదర్ ఇట్ ఈస్ లొకేషన్స్ లో కానీ ఆబ్జెక్ట్స్ చూపించడంలో కానీ. Yes. సో మీరు ఒక కార్ స్పెసిఫిక్ గా తీసుకున్నప్పుడు హౌ డూ యూ ప్లాన్ వెదర్ షార్ట్స్ లో కానీ ఆడియన్స్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్? సో అది ఆలోచించి మీ నరేష్ ఇంకా భావన కూర్చొని మేము అనుకున్నాము, బికాస్ ఫ్రేమ్ స్టాటిక్ ఉంటుంది కానీ అందుకోసమే యాక్టింగ్ ఇక్కడ చాలా బాగా రావాలి అని ఆల్మోస్ట్ క్లోజ్ టు 2 to 3 weeks వర్క్షాప్స్ చేసామండి. ఓన్లీ దట్ వన్ స్పెసిఫిక్ బిట్ రోజు మార్నింగ్ ఒక 3 to 4 hours కూర్చొని ఓన్లీ వర్క్షాప్స్ చేసి ఆ ఫైన్ ట్యూన్ చేసి పర్ఫెక్ట్ చేసాము. సో అందుకోసమే మీకు ఎక్కడ బోర్ కొట్టదు అనుకుంటున్నాను నేను. సో థ్యాంక్స్. భావన గారు. సింధు అండ్ భావన pretty much similar. అదే మీరు అడిగారు కదా స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్స్ అని. సో వెన్ ఎవర్ ఐ రీడ్ స్క్రిప్ట్స్, జనరలీ ఉమెన్ క్యారెక్టర్స్ సపోర్ట్ మెన్స్ జర్నీ. ఎంత ఫీమేల్ లీడ్ అన్నా కూడా యువర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ద లవ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద హీరో. అలా కాకుండా మేగా మేడ్, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ వాస్ అ కాన్షియస్ ఎఫర్ట్ ఆర్ నాట్, బట్ మాయా అండ్ సింధు వాళ్ళ జర్నీ ఉంది. దే హ్యావ్ అ బ్రెయిన్ ఆఫ్ దేర్ ఓన్, పర్సనాలిటీ ఆఫ్ దేర్ ఓన్. సో దట్ ఈస్ వాట్ ఐ లైక్డ్. అండ్ సింధు కూడా ప్రిటీ మచ్ ద సేమ్, షీస్ అన్ ఇండిపెండెంట్ ఉమెన్ అండ్ ఏది అనుకుంటే అది మాట్లాడేస్తుంది. ఇప్పుడు చాలా ఫిల్టర్ చేసి మాట్లాడుతున్నా కానీ జనరలీ చాలా ఐఎమ్ వెరీ ఓపెన్ వెన్ ఐ టాక్. సో యా, ప్రిటీ మచ్ ద సేమ్. హాయ్ అండి, టీం అందరికి ముందుగా సినిమా అంతా ఇన్ఫ్లుయెన్స్ చేసేది నన్ను తనే అండి. సో తను ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్లే నేను ఆ కార్ జర్నీలో ఉన్నాను. ఏదో మాయలో పడి జర్నీ చేశారు. సో ప్రేక్షకులంతా మీ మాయలో పడాలని కోరుకుంటున్నాం. డెఫినెట్గా జ్ఞానేశ్వరి గారు, సో కనిపిస్తూనే సో మీకు ఒక ఇండిపెండెంట్ నా క్యారెక్టర్ని ఎంచుకోవడం జరుగుతుంది. సో ఈ సినిమా ఎంపిక చేసుకునేటప్పుడు మీరు ఏది క్రైటీరియా తీసుకొని చూజ్ చేసుకున్నారు ఈ కథను? సో అంటే ప్రతిసారి పాజిటివ్ చేసి ఈసారి అంటే నెగిటివ్ అని కూడా కాదు, కత్తి చివర తేనున్నట్టు ఉంటుంది ఈ క్యారెక్టర్ అంతా అలానే ఉంటుంది. కానీ మీ అందరికీ నచ్చుతుంది, చాలా ఈజీగా ప్రేమించి తగ్గట్టుగానే ఉంటుంది, కానీ ప్రేమించాలా వద్దా అని ఆలోచించేలా చేస్తుంది క్యారెక్టర్. బాగున్నాయి గారు. నేను మోస్ట్లీ ఎంజాయ్ చేసిన పార్ట్ వచ్చి సెట్ మీద కాదు, మా వర్క్షాప్స్. సో దట్ వాస్ సెకండ్ వేవ్. అండ్ తర్వాత వీ హ్యాడ్ అ లాక్డౌన్, ఓన్లీ మార్నింగ్ 3-4 hours వీ హ్యాడ్ అ గ్యాప్ టు గో అరౌండ్. అప్పుడు ఐ యూస్ టు గో ఎవ్రీ డే టు ది ఆఫీస్ అండ్ వీ యూస్ టు డూ ద వర్క్షాప్ దేర్. నాకు సెట్ బిఫోర్ గోయింగ్ టు ద సెట్ వర్క్షాప్స్ ఎంత యూస్ఫుల్లో ఐ అండర్స్టూడ్ బికాస్ ఆఫ్ మాయలో మూవీ. సెట్ మీద వీ డింట్ హ్యావ్ టు వరీ అబౌట్ అక్కడ క్యారెక్టరైజేషన్, అక్కడ ఇంప్రూవైజేషన్స్, అవన్నీ కాకుండా వర్క్షాప్స్లోనే వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ అండ్ ఆల్ దట్ ఇంప్రూవైజేషన్, క్యారెక్టరైజేషన్ అంతా అయిపోయింది. సో దట్ ఈస్ మై మోస్ట్ ఫేవరెట్ పార్ట్. నేను మాయలో నుండి నేర్చుకున్నది కూడా టు ఎన్షూర్ టు డూ వర్క్షాప్స్ విత్ ద క్యారెక్టర్స్ బిఫోర్ ద సెట్. సినిమా విషయంకి వస్తే మాయ అనే సినిమా కూడా రేపు 15 రిలీజ్ అవుతుంది. మీ మాయలోకి దానికి డిఫరెన్స్ అని కనిపిస్తుంది ఆడియన్స్లో? మాయ అనే సినిమా ఇంకోటి రిలీజ్ అవుతుందని తెలియదండి నాకు. చాలా రీసెంట్ అడిషన్ అయి ఉండొచ్చు, సేమ్ డేటా, బట్ ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు చూసుంటారు, ట్రైలర్ చూసారు కదా. సో ఇది కొంచెం మోడర్న్ టచ్ ఉంది సిటీ యూత్కి అంతా, బట్ కామెడీ అంతా ఐ డోంట్ నో మాయా స్టోరీ అట్ ఆల్. సో నేను కామెంట్ చేస్తాను. ఎన్ని మాయలు ఉన్నా ఇక్కడే మాయలో పడతారు మీరందరూ.